నా స్టూడెంట్ ఎథిక్స్ పరంగా తీసుకున్నా సామాజిక పరంగా తీసుకున్నా స్టూడెంట్ అంటే స్టూడెంట్ లానే ఉండాలి. టీచర్ అంటే వాడికి ఆ ఎథిక్స్ ని డెలివర్ చేయగలిగేలా ఉండాలి. కంటెంట్ ని డెలివర్ చేస్తే రేపు 4 రోజులు ఆగితే రోబోట్లు వస్తున్నాయి, అవే ఇచ్చేస్తాయి. అవునా? మరి నీకును రోబోట్ కి తేడా ఏ ఉంటుంది చెప్పు? కాదు కదా. టీచర్ అంటే సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, తన యొక్క బిహేవియర్ యొక్క లిమిట్స్ ఎక్కడి దాకా ఉంటాయి, ఇవన్నీ కూడా స్టూడెంట్ కి నేర్పించాలి. అవన్నీ నేర్పించగలిగే క్యాపబిలిటీ లేనప్పుడు టీచర్ అని చెప్పుకోగలిగే అర్హత కూడా మీకు లేదు. టీచర్ కాదు, కంటెంట్ డెలివర్ చేసే మెషిన్స్ అని చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లో టీచర్ యొక్క రోల్ ని ఇలా తయారు చేసేస్తున్నారనే బాధ, దాంతోనే ఇవన్నీ చెప్తున్నాను అంతే. ఓకేనా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నా వైపు నుంచి కనుక మీరు చదువుకుంటున్నట్టయితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ స్టూడెంట్ గా కూడా ఎథిక్స్ తో ప్రాపర్లీ మంచిగా నేర్చుకున్నాను. ఓకేనా? స్టూడెంట్ అంటే నిన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి కానీ చీకొట్టుకునేలా ఉండకూడదు. ఎస్, బూతులు మాట్లాడితేనో ఇది మాట్లాడితేనో నలుగురిలో హీరోయిస్టిక్ గా బానే ఉంటుంది, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత వాడేంట్రా, వాడేం పెంపకం రా, ఇలా వదిలేశారేంట్రా అంటారు. అవునా? ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కింద ఉండమాకండి. క్లియరా? నీకు చదువు రాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మంచి స్టూడెంట్ గానే ఉండు.